ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడు చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి వెళ్దాం. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరినీ పేరు పేరుని మీరే దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈరోజు ఎవరైతే నాయన ప్రభు పుట్టినరోజులు, వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారు, నీ బిడ్డల యొక్క జీవితంలో ఆయన అనేకమైన మేలులతో మీరు తృప్తిపరచమని, అలాగే నేను ప్రభు ఈరోజు ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారి ప్రయాణాలు సుఖవంతం చేయమని, అలాగే ఎవరైతే రోగులై ఉన్నారో ప్రభు ఇప్పుడు వారిని స్వస్థపరచమని యేసయ్య పుణ్యనామంలో అందించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన దేవుడు యెహోవా దేవుడు ఎంత ప్రేమగల దేవుడో అంత రోషము దేవుడు. ఎందుకు అని ఈ మాట దేవుడు తెలియపరుస్తున్నాడంటే, కీర్తనలు 7వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును వదిలిపెట్టును. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఒకడికి దేవుడు తెలియపరుస్తాడు, కొన్ని విషయాలు తెలియపరుస్తాడు. నీ యొక్క జీవితాన్ని మార్చుకొని పరిస్థితి బాగలేదు అని దేవుడు ముందుగా తెలియపరుస్తాడు. వాడు మల్లని ఎడల అంటే దేవుని వైపుకు తిరగని ఎడల దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఖడ్గానికి పదును పెడతాడట. అంటే పనిష్మెంట్ ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు ముందు చెప్తాడు. మన దేవుడు ఎంత ప్రేమగల దేవుడో అంత రోషము గల దేవుడు. దేవుడు ఎవరినైనా శిక్షించే ముందు వెంటనే శిక్షించడండి. ముందు ఆయన హెచ్చరికను పంపిస్తాడు. ఎప్పుడైతే ఆ హెచ్చరికను రిసీవ్ చేసుకుని జీవితము మార్చుకుంటావో మనము క్షమింపబడతాం, దేవుని కృపకు మనం పాత్రలం అవుతాం. దేవుని యొక్క హెచ్చరికను మనం ఎప్పుడైతే తీసుకోమో శిక్ష మనకి అనుగ్రహింపబడుతుంది. ఎందుకంటే ఆయన పెందల కాడే ఆయన సేవకులను పంపించి ఆయన యొక్క వాక్యాల ద్వారా మనతో మాట్లాడుచున్నాడని వాక్యం అయితే సెలవిస్తుంది. ఉదాహరణకు నినివే పట్టణస్థులను మనం చూసినట్లయితే వారు చాలా దుర్మార్గంగా ఉంటున్న వారు అశ్షరీయులు. అయితే దేవుడైన యెహోవా వారి యొక్క పాపమును బట్టి వారి మీదకి ఉగ్రత రాబోతుందని తన సేవకుడైనటువంటి యోనాను పంపించడం జరుగుతుంది. యోనా అయిష్టంగా అంటే వేరే చోటకి వెళ్ళిపోతాడు, తర్షీషుకి వెళ్ళాలనుకుంటాడు. కానీ దేవుడు మరలా అతన్ని టర్న్ చేసి మరలా ఈ యొక్క నినివే పట్టణానికి మరి తిమింగలం ద్వారా చేప కడుపులో నుంచి మరి రప్పిస్తాడు. మరి యొక్క నినివే పట్టణానికి అయిష్టంగా అయితే వచ్చాడు. ఎందుకంటే అశ్షరీయులు అంటే యోనాకి ఇష్టం లేదు. ఎందుకంటే ఇశ్రాయేలుని బానిసలుగా ఏలారు కాబట్టి వచ్చి అయిష్టంగా దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది, దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది, మారు మనసు పొందండి అని ఇష్టంగా చెప్పలేదు, అయిష్టంగా ప్రకటన చేశాడు. ఆ మాటను తీసుకున్నటువంటి రాజు మొదలుకొని సామాన్య ప్రజలు మొదలుకొని పశువులతో సహా అంటండి గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని ఉపవాస ప్రార్థనలు ఎలుగెత్తి ప్రార్థన చేయగా దేవుడు కొడదామన్న చేతిని వెనుకకు తీసుకున్నాడు. ఎందుకంటే దేవుడు ప్రేమగల దేవుడు. దేవుడు న్యాయమును బట్టి తీర్పు తీరుస్తాడు. ఆయన వైపుకి తిరిగిన ప్రతి ఒక్కరిని కూడా, ఎంత పాపివైనా, నువ్వెంత దుర్మార్గుడు అయినా, నీ స్థితి ఏమైనా, దేవునికి అంగీకారమైన జీవితం కాకపోయినప్పటికీ కూడా ఇప్పుడైనా ప్రభుని నీ సొంత రక్షకునిగా, నీ ప్రభువునిగా ఒప్పుకొని నీ పాపాన్ని ఎప్పుడైతే విడిచిపడతావో ఈరోజే రైట్ నౌ నా ప్రియ సహోదరి సహోదరుడా క్షమింపబడతావు, దేవుని యొక్క కృపకు పాత్రుడు అవుతావు. యెహోవా దేవుడు ముందు నిన్ను నన్ను ఏం చేస్తాడంటే చూస్తాడు. మనం చేస్తున్న పనులను చూస్తాడు. సర్లే మారతాదులే అని చూస్తాడు. హెచ్చరికను పంపిస్తాడు. తర్వాత ఆ హెచ్చరికను ఆ వార్నింగ్ను కూడా నేను ఆయన సేవకుల ద్వారా విని వెంటనే సెట్ అవుతామా, మనం క్షమింపబడతాం. ఆ విన్న మాటలు ఈ చెవిలోంచి విని ఆ చెవిలోంచి వదిలేస్తే పనిష్మెంట్ చాలా దారుణంగా ఉంటుంది. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే కొడతాడు. ఏదైనా ప్రాబ్లమ్ను మనకి పంపిస్తాడు. ఆయన మారకపోతే ఏమవుతుందో తెలుసండి, ఆయన ఖడ్గానికి పదును పెడతాడు. మనం చదువుకున్న
కీర్తనలో 7వ అధ్యాయము 12వ వచనం ప్రకారంగా పదును పెడతాడు. ఆ తర్వాత మనకి నిత్య నరకమే. బెస్ట్ ఎగ్జాంపుల్ సంసోను జీవితంలో ముందు అనేకమైన సార్లు సంసోను చూశాడు. దేవుడు మారతాడులే, తెలియక చేస్తున్నాడులే, వయసు అలాంటిదిలే అన్నట్టుగా దేవుడు చూసి చూన్నట్లుగా ఉన్నాడు. అయినా మార్పు లేదు అతనిలో. ఆ తర్వాత దేవుడు కొట్టాడు, అయినా మార్పు లేదు. ఆ తర్వాత ఏమైంది? కండెమ్నేషన్, ఖడ్గానికి అప్పగించబడ్డాడు. ఏ దేవుని చేత అయితే అభిషేకింపబడి నాజీరు చేయబడి వ్రతము ద్వారా కనినటువంటి సంసోను జీవితం చివరికి దిక్కులేని చావు, కండ్లు పీకించుకొని చనిపోయినట్లుగా మనం చూస్తాం. మనం తెలుసో తెలియకో నా ప్రియ సహోదరి సహోదరుడా, అనేకమైన పాపాలు చేస్తాం. నా పాపాన్ని దేవుడు తెలియజేసి, నువ్వు చేస్తున్న తప్పమ్మా, నువ్వు వెళ్తున్న మార్గం తప్పు అని మనకి ఆయన సేవకుల ద్వారా బోధిస్తాడు, ఆయన వాక్యం ద్వారా తెలియపరుస్తాడు. లేదా నువ్వు బైబిల్ చదువుకున్నప్పుడు బైబిల్ రీడింగ్లో నీ ద్వారా దేవుడు మాట్లాడతాడు. లేదా ఏదైనా విజన్ ద్వారా, ఒక కళ ద్వారా, లేదంటే ఎవరైనా ఒక వ్యక్తి ద్వారా ఏదో రూపాన మనతో ఆయన మాట్లాడతాడు. ఆ మాటను మనం అంగీకరించి నా పాపములు ఎప్పుడైతే ఒప్పుకుంటామో సెట్ అయిపోతాం, దేవుని కృపకు పాత్రులం అవుతాం. లేదా భయంకరం, దేవుడు ఎంత ప్రేమగల దేవుడో అంత ఉగ్ర రూపాన్ని మనం చూడగలం. అంత కోపంతో రోషంతో ఉన్న దేవుడు మన దేవుని. ఆయన ప్రేమగల దేవుడు. మనం ఎంత తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా, ప్రభువా నేను దోషిని, ప్రభువా నేను పాపిని, ప్రభువా ఎప్పుడైతే ప్రభు పాదాల యొద్ద ప్రాధేయపడతామో వెంటనే మనం క్షమాపణ పొందుకుంటాం, దేవుని కృపకు పాత్రలు అవుతాం. అట్టి ఆశీర్వాదము మనం ఎన్ని పాపాలు చేసినప్పుడు కూడా దేవుని యొద్ద విడిచిపెడతాం. మళ్ళీ ఆ పాపం జోలికి వెళ్ళకూడదు, ఇంక వెళ్ళకూడదు. ఇంకా పాపం చేస్తూ దేవుడు క్షమిస్తున్నాడని ఎగైన్ అండ్ ఎగైన్ పాపాలు చేసుకుంటూ అది కాదు పాపం చేయడం. ఎప్పుడైతే నీ పాపం దేవుడు తెలియపరిచాడో వెంటనే ఆ పాపాన్ని విడిచిపెట్టి మరలా ఆ త్రోవకు కానీ, ఆ యొక్క వ్యభిచార విషయాలకి కానీ, ఆ తాగుడికి కానీ, ఆ జూదానికి కానీ, ఏ బ్యాడ్ అయితే నీలో నాలో ఉంటుందో దాన్ని విడిచిపెట్టి ఎన్నడూ కూడా ఆలోచన కూడా లేకుండా ఉంటే దేవుని మనం పాత్రలు మాత్రం. అంత గొప్ప దేవుడు, ప్రేమించే దేవుడు మన దేవుడు, కోపిస్తూ వాత్సల్యత చూపే దేవుడు మన దేవుడు. అట్టి దేవుడు ఈరోజు నీవు నేను మనం కలిగి ఉన్నామంటే మనం ఎంత ధన్యులం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.